మనం బట్టి నేను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. మంచి దేవుడు ఆయన మన పట్ల కృపను అనుగ్రహించి దీనస్థితిలో ఉన్న మనందరినీ కూడా పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తి ఇటువంటి దైవ సేవలు ఉండగలిగిన గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే నిజంగా ఒక పాట పాడాలని ఉంది, కానీ మీరు ఒప్పుకోరు, అందుకే నేను పాడను. ఓకే. అండ్ వేదిక మీద అలంకరించిన దైవ సేవకులందరూ కూడా ప్రభు పెట్టిన ప్రత్యేకమైన వందనాలు. కూడిచ్చిన మీ అందరూ కూడా యేసు నామములో వందనాలు. ప్రభు మీరందరినీ దీవించునుగాక. అలాగే మరి ముఖ్యంగా ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్న 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ప్రవేశించి ఉన్న సంజీవ్ అలాగే షారోన్, ప్రభు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఓకే, రైట్. గ్రీటింగ్స్లే అంత టైం చెప్పారంటే వాక్యానికి నాకు ఇంకెంత టైం అవసరం. కాబట్టి మీరు కూడా వాక్య పరిచర్యలో కూడా సహనంతో వింటారని నేను అనుకుంటున్నాను. ఆమేన్. సరే, మీరు ఒకవేళ శ్రద్ధగా ఉంటే త్వరగా ముగిస్తాను. మీరు కానీ ఒక్కడు లేచారు అనుకోండి, ఇంకెక్కువ చెప్తా. సరే, దేవుని యొక్క లేఖన భాగంలో దేవుని యొక్క చిత్తము కుటుంబం పట్ల ఏమై ఉన్నది, కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుడు భూమి మీద ఈ కుటుంబ వ్యవస్థను అసలు ఎందుకు స్థాపించాడు, లేక ఒక మానవుణ్ణి దేవుడు అసలు ఎందుకు భూమిలోనికి లేకపోతే భూమి మీదకి ఆయన పంపిస్తున్నాడు. ఇందులో దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. అందులో ముఖ్యమైన విషయం మనం చూడగలం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో భక్తుడైన దావీదు ద్వారా దేవుడు సెలవిస్తున్న ఒక అద్భుతమైన మాట మనకు 8వ వచనంలో తెలియజేస్తుంది. ఏంటంటే, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్నాడు. ప్రభుకు స్తోత్రం. వాక్య పరిచయానికి వెళుతుండగా నాకు విషయం జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే, నాకంటే అర్హులైన దైవజనులు ఇక్కడ ఉన్నారు, నాకంటే అనుభవం కలిగిన దైవజనులు ఉన్నారు, అండ్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా ముందు నుండి పరిచయం చేసిన దైవజనులు ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి ఎదుట నన్ను నేను తగ్గించుకొని ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం, మీకు వందనాలు. అలాగే చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత ఉంటుంది. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు, ఒక్కొక్క ప్రత్యక్షతని ఇస్తాడు. నాకంటే చిన్న వయసులో వచ్చిన వాళ్ళని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఇంతమంది దైవజనులు కూడి ఉండడం అనేది, సమకూర్చడం అనేది, ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ లైఫ్. అండ్ డెఫినెట్లీ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద డేస్ టు కమ్. రాబో దినాల్లో తప్పకుండా మీ కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. సో భూమి మీద దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థలో మొదటి విషయం జాగ్రత్తగా గమనించండి, ప్రభువు చిత్తమును నెరవేర్చుట. అందరూ చెప్పండి, ప్రభువు చిత్తము నెరవేర్చుట. నువ్వు ఎంతకాలమో జీవించావు, ఎంతకాలం బ్రతికావు, నువ్వు ఏ విధంగా ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నావు, ఏ విధంగా నువ్వు బ్రతికావు, ఎంతమంది పిల్లలు నీకున్నారు, ఏమి సంపాదించావు, ఇవన్నీ ఏది కూడా దేవుని దృష్టిలో లెక్క కోసలో రానే రాదు. కానీ నీవు భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చావా, నెరవేర్చలేదా? దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ప్రభు చిత్తము మీ కుటుంబ వ్యవస్థలో నెరవేర్చబడుతుందా? యేసు రక్తమే జయం. హలో, యేసు రక్తమే జయం. మీరు మాట్లాడుతున్నారు, కౌన్ కొత్త వచ్చాడే. హలో, లిజన్ కేర్ఫుల్లీ. యోసేపు వల్లే నేను కూడా ద్విభాష కలిగిన వాడిని, త్రిభాష కలిగిన వాడిని. ఓకే,
కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్త. సో ఇక్కడ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ ప్రభు చిత్తము నెరవేర్చుటయే కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్న ముఖ్యమైన ఉద్దేశము. ఎవరైతే దేవుని చిత్తము నెరవేరుస్తారో, ఒకసారి మనం వెళదాం, చూడండి దేవుని లేఖన భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త ಜೋಹಾನು ಸುಸಮಾಚಾರ 17 4 ಕಮಾನ್ ಜನ ಓಡಿಯಾರ ಪಡಂತು ಅವು ಜನ ತೆಲುಗುರು ಪಡಂತು. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కమాన్ తెలుగు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణము చేసి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. తండ్రి, నీవు నాకు ఏ పని అయితే చేయడానికి ఇచ్చావో నేను దాన్ని చేసి భూమి మీద దాన్ని నెరవేర్చాను. మానవ జీవితంలో మొదటి స్థాయి చిన్నపిల్లల వయసు, తర్వాత వస్తుంది యవన దశ, ఆ తర్వాత పెండ్లి అనుబంధం. సో ప్రతి ఏజ్లో కూడా, ప్రతి స్థాయిలో కూడా, ప్రతి స్థితిలో కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. మీకు సంతోషపరచడానికి ఏ మాట చెప్పటం లేదు సుమా, దేవుని యొక్క చిత్తం ఏంటో అది తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభువా 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 పిలిచే ప్రతి ఒక్కరు దేవుని రాజ్యములో ప్రవేశింపరు, కానీ దేవుని చిత్తము నెరవేర్చిన వాడే. మీరందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మీకు సంతోషంగా ఉంటే హల్లెలూయా చెప్పండి, బాధగా ఉంటే స్తోత్రం చెప్పండి. ఓకే, హల్లెలూయా. ఏది ఏమైనా దేవునికి మాత్రం మహిమ కలగాలి. ప్రభుకి స్తోత్రం. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో, కానీ ప్రభు చిత్తము, నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మ్యారేజ్ టైంలో బాప్తిని తీసుకొని వచ్చేసాను కదా, నాతో అయిపోయింది. పెళ్ళి కాకముందు అసలు మారు మనిషి ఏంటో తెలియదు, పశ్చాత్తాపం చెందడం ఏంటో తెలియదు, ఏ విషయంలో మారు పొందాలో కూడా తెలియదు. ఈ వాక్య కార్యక్రమాలన్నీ కూడా లేకుండా, ఎటువంటి ఏం లేకుండా పెళ్ళి అవుతుందంటే మా పాస్టర్ గారు నేర్పించింది ఏంటంటే తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేయడం, పెళ్ళి. ఈయనేమనుకుంటున్నాడు, నాకు బాప్తిసం అయిపోయింది దేవుని స్తోత్రం అనుకుంటున్నాడు. వీడు పరలోక రాజ్యం వెళ్ళాడు. ప్రభు చిత్తం నెరవేర్చకుండా ఇలాంటి వాడు దేవుని రాజ్యంలోనే ప్రవేశించలేడు అసలు. దీన్ని మీకు రుజువు కూడా పరుస్తాను, నేను దేవుని వాక్యముల నుండి రుజువుపరుస్తాను మీకు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయంలో మీకు కావాలంటే మాట చెప్తున్నాను, 19వ అధ్యాయం చదువుకోండి. ప్రేరిత పుస్తకం 19 పర్వ తాపరు ఘరుకు చేయబడందు. అక్కడ ఏమి రాయబడిందంటే, కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ దేని విషయంలో బాప్తిసం తీసుకున్నారంటే మారు మనసు విషయంలో బాప్తిసం తీసుకున్నారు, కానీ పాప క్షమాపణ నిమిత్తం వారు బాప్తిసం తీసుకోలేదు. కాబట్టి పౌలు ఏమంటాడంటే, ఇది సరైన బాప్తిసం కాదు నాయనా, మీరు మరలా బాప్తిసం ఇప్పుడు మీరు నిజంగా గ్రహించి మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోమంటే, అప్పుడు వాళ్ళు అక్కడ ఇంచుమించు 12 మంది బాప్తిసం తీసుకున్నారు. వారు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అలాగే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము కాకుండా పెళ్లి కోసం బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి. కొత్త బోధ తీసుకొచ్చారండి ఈరోజు పాస్టర్ గారు. నేను కొత్త బోధ ఏమి తీసుకురాలేదు, ఉన్న వాక్యమే చెప్తున్నా. అపోస్తలుల పౌలు లాంటి వాడే ఈ వాక్యాన్ని నేర్పించి అనేక మందిని ఆ రోజు బాప్తిసం తీసుకున్నట్టుగా ఒప్పింపజేశాడు. నేను కొత్త బాప్తిసం గురించి చెప్పటం లేదు, ఉన్న వాక్యమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నా సబ్జెక్టు ఇప్పుడు బాప్తిసం కాదు. నేను చెప్పే విషయం ఏంటంటే, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే, లేఖనం సెలవిస్తుంది, నీ తండ్రిని తల్లిని నీవు సన్మానించడం ద్వారా, నీ తల్లిని తండ్రిని గౌరవించడం ద్వారా, నీ తల్లిని తండ్రికి నీవు లోబడి ఉండటం ద్వారా దేవుని చిత్తమును నీవు నెరవేరుస్తున్నావు. చిన్న వయసులో ఉన్నప్పుడు. వయసు వచ్చిన తర్వాత, యవన దశకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు లోబడి వారికి సహాయం చేసే స్థితిలోనికి రావాలి, చేయూత ఇవ్వగలిగిన స్థితిలోనికి రావాలి. అలాగూ చేయుట ద్వారా నీవు దేవుని చిత్తమును
ఆ ఏజ్కి సరిపోయినట్టుగా నువ్వు సహాయము చేయటం ద్వారా నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులకు లోబడి విధేయత కలిగి, నా ఏజ్లో ఇది నా పని, ఇది నేను అందుకే తల్లిదండ్రులకు లోబడాలి, వారి మాట వినాలి, వారిని నేను గౌరవించాలి అని ఎంతమంది దేవుని చిత్తం నెరవేరుస్తున్నారు? హలో, ఉన్నారా? నథింగ్. తల్లిదండ్రుల లోబడటానికి ఏదో అనుకుంటున్నాడు, అది దేవుని చిత్తం. నీవు వారికి లోబడి ఉండటం, వారికి విధేయత చూపడం, వారిని గౌరవించడం, వారికి సన్మానించడం, వారు చెప్పిన మాట వినడం, ఇది దేవుని చిత్తం. యవన దశలోనికి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని అంతా కూడా చేయాలి. బట్ ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది ఏంటంటే వివాహ వ్యవస్థ. యవన దశలో వివాహ వ్యవస్థ. ఈ వివాహ వ్యవస్థలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ గారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా చాలామంది దైవజనులు ఇప్పుడు జ్ఞాపకం చేశారు. ఎంతవరకు దాన్ని కొనసాగించాలంటే నీ జీవితం యొక్క అంతము వరకు కూడా ఈ కుటుంబ వ్యవస్థలో అనగా భార్యాభర్త మధ్యలో ఉన్న అనుబంధాన్ని మీరు కాపాడుకుంటూ ముందుకు సాగించడం ద్వారా. సో ఇప్పుడు ఎలాగైతే చేయాలంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడింది. అదేవిధంగా కొలస్సీ పత్రికలో మనం చూడగలం ఏంటంటే, భార్యలారా, ఒక ముందు భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించుట ద్వారా దేవుని చిత్తము మీరు నెరవేర్చారు. ఎందుకంటే ప్రేమించమని చెప్పింది మీ నాన్నగారు కాదు. ప్రేమించమని చెప్పింది ఎవరు? ప్రేమించమని చెప్పింది చట్టం కాదు. ప్రేమించమని చెప్పింది ఎవరు? దేవుడు. కాబట్టి నువ్వు ప్రేమించడం ద్వారా దేవుని యొక్క చిత్తము నీవు నెరవేరుస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం భార్యలారా మీ సొంత పురుషులకి లోబడి ఉండటం ద్వారా దేవుని చిత్తం నెరవేరుస్తారు. పాస్టర్ రక్షణ గారు నాకు ఆయన ఉండేవారు, ఇప్పుడు ఉన్నారు అనుకోండి. ఆయన ఇచ్చే సందేశం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎప్పుడు గట్ట ఈ యొక్క ఏమంటారు, ఈ గొడవ ఎప్పుడు తెగదట. ఏంటి తెగదని అంటే, తాను నాకు లోబడితే నేను ఎందుకు ప్రేమించాను అని ఈ పురుషుడు అంటాడు. స్త్రీ ఏమంటుంది? తాను నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు లోబడను. ఇలాగ ఒకరికి మీద ఒకరు ఆ విధంగా మాట్లాడారు అనుకోండి, జీవితం ఏ కోర్టుకు వెళ్ళినా అసలు ఆ కేసు అసలు తెగదు. సింపుల్. దేవుడు చెప్పాడు కనుక నేను లోబడతాను. ఈవెన్ దాసుల గురించి కూడా ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, దాసులారా ప్రభువును బట్టి మీ యజమానులకు లోబడి. ప్రియులారా, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా, ప్రతి స్థలాల్లో కూడా, అది వ్యాపారము కావచ్చు, ఉద్యోగము కావచ్చు, వ్యవసాయము కావచ్చు, కుటుంబము కావచ్చు, ప్రతి స్థలములో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలి. ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఎంతమంది ప్రభు చిత్తం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు? హలో, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వినండి, మరలా చెప్తున్నాను, దేవుని చిత్తం నెరవేర్చబడకపోతే నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా నరకానికి వెళ్తావు. అర్థమైందా? నువ్వు ఎన్ని పాటలు పాడు, నువ్వు ఏ విధంగా ఈవెన్ నువ్వు ఎన్ని వాక్యాలు కూడా చెప్పే, దేవుని చిత్తం నెరవేర్చకపోతే నువ్వు నరకానికి వెళతావు. నేను చెప్పినట్టు మాట కాదు ఇది, ప్రభువు చెప్పినట్టుగా చెప్తున్నాను. నెరవేర్చకపోతే నరకమే. కాబట్టి నా ఆశ ఏంటంటే, మీ కుటుంబ వ్యవస్థలో ఏం జరగాలి? ప్రభు యొక్క చిత్తం. ఏంటి ప్రభు చిత్తం? అందులో భాగాన్ని కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. యూ హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్. పాస్టర్ గారు జ్ఞాపకం చేశారు ఇప్పుడు విలియం కేరన్ గురించి. అలాగే ఒక దైవ సేవకుడు, దైవజనులు కాదు, జస్ట్ ఒక ఫ్యామిలీలో జరిగిన ఇరువురు భార్య మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ, భార్యకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే క్యాన్సర్ వ్యాధి రావటం మూలంగా భార్యకు, సాధారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జుత్తు అంతా కూడా రాలిపోద్ది. సో అంతా పలసన అయిపోవడం మూలంగా కొద్దిగా మంచిగా ఏం కనబట్టలేదని ఏం చేశాడంటే, ఆయన తన భార్యను పట్టుకుని వెళ్ళి ప్రేమిస్తూ బార్బర్ షాప్కి తీసుకెళ్ళారు. మంగళ షాప్కి తీసుకెళ్ళి అక్కడ తన జుత్తు పూర్తిగా తీసేయడానికి, గుండు చేయడానికి తీసుకెళ్ళారు. ఆమె చాలా ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంది. ఏమని? అమ్మో, ఇప్పుడు నాకు ఈ విధంగా చేసేస్తారే, గుండు చేసేస్తారే అని చెప్పి చాలా బాధపడిపోతుంది. ఆ దృశ్యాన్ని చూశాడు భర్త. ఆమె ఎంత ఫీల్ అవుతుందో భర్త చూసి అర్థం చేసుకొని తన కళ్ళ ముందు
బార్బరు ఆయనతో అంటారు, ముందు నాకు గుండు చేయమన్నాడు. ముందు నా తల వెంట్రుకలను తీసి గుండు చేయమని చెప్పాడు. తన కళ్ళ ముందు ఎప్పుడైతే గుండు చేశారో, ఎవరిది? భర్త ముందు గుండు చేసుకున్న తర్వాత అప్పుడు భార్య దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఆమె ఏడ్చి భర్తని పట్టుకుంది. అంటే నా కోసము నేను ఫీల్ అవ్వకూడదని, నేను బాధ పడకూడదని, నేను దుఃఖించకూడదని నువ్వు నా కోసం ముందుగా ఆ విధంగా చేసావని చెప్పేసి, ఇప్పుడు ఒకరి పట్ల ఒకరు ఇంకా వారి ప్రేమ అనురాగాల అనుబంధం అనేది కమాన్ దేవుని స్తోత్రం. ఎక్కువైందా తక్కువైందా? ఇప్పుడు ఆమె ఏడుస్తుంది దేనికోసం? నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? సో భార్యాభర్త మధ్య అటువంటి యొక్క ప్రేమ అనుబంధం అనేది తప్పనిసరి అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సరే పిల్లల, వివాహం అన్న తర్వాత చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదండి. ఒకటి, ఇప్పుడు సొంత తల్లిదండ్రులు కాదు, ఇప్పుడు మీ యొక్క ఏమంటారు, మామయ్య అత్త, నీ మామయ్య అత్త కావచ్చు, తన మామయ్య అత్త కావచ్చు. ఈ రెండు ఫ్యామిలీ ఇప్పుడు కలుస్తారు. వారితో కూడా మీరు సరైన అనుబంధం కలిగి ఉండాలి. మా అమ్మగారు కదా ఒకలాగా, మీ అమ్మగారు కాబట్టి ఇంకొకలాగా కాదు, అలా కుదరదు. అక్కడ నువ్వు స్వార్థం చూస్తే దేవుని దగ్గర లెక్క అప్పగించాలి. అందుకే నీ సొంత తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే నువ్వు చూసావో, నీ సొంత మామయ్య అత్త కూడా అదే విధంగా చూడాలి. వారి పట్ల నువ్వు సన్మానం, గౌరవం ఇవ్వాలి. అలాగూ చేయగలిగినప్పుడు భూమి మీద మీరు దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి. ఇది ఇప్పటివరకు మీకు చెప్పింది కేవలం భౌతికంగా ఉన్న వాటి గురించి. బట్ కొద్దిగా ఆత్మ సంబంధమైన వాటికి వెళితే, మీ కుటుంబ వ్యవస్థలో దేవుడు అసలు మీరు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. 128వ కీర్తనలో మనం చదువుకున్న లేఖన భాగంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడిచిన వారందరూ ధన్యులు. సో కుటుంబములు ఇప్పుడు ఏముండాలి? చాలా కుటుంబాలలో చాలా మంచి ఇల్లు ఉన్నాయి, చాలా మంచిగా డెకరేషన్ చేస్తున్నారు, కొంతమంది ఇంటీరియర్ అద్భుతంగా డెకరేషన్ చేస్తారు, పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి, పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి, మంచి 8x8 ఏంటి 8x8 మంచాలు ఉంటాయి. ఎక్కడి నుండి రప్పించానంటే, ఇదిగో ఫలాని స్థలం నుండి నేను హైదరాబాద్ నుండి రప్పించాను, కొంతమంది ముంబై నుండి రప్పించానంటే ఎక్కడెక్కడి నుండి రప్పించారు. అంత బాగుంటుంది. కానీ ఇంట్లో ఏముండదంటే ఉండవలసిందే ఉండదు. ఏముండాలి ఇంటికి? కుటుంబ వ్యవస్థనికి అవసరమైనది 128వ ప్రకారముగా, కీర్తన ప్రకారముగా యెహోవా యందు భయభక్తులు. అది లేదు. కానీ ఇవన్నీ మాత్రం పెద్ద పెద్ద టీవీలు మాత్రం ఉన్నాయి, పెద్ద పెద్ద మంచాలను. ఓహో అద్భుతంగా ఉందండి. ఈ గది ఇలా చేసే పాలరాతితో మనం ఇల్లు కట్టుకున్నామండి. చూడండి పాస్టర్ గారు, చూడండి ఎలా ఉంది చూడండి. ఇదంతే ఎలాగుంటే ఏం ప్రయోజనం? సామెతల గ్రంథంలో మనకు అందరికీ తెలిసిన లేఖన భాగం ఏమంటాడంటే, ఓకే, సమాధానం లేకుండా గయ్యాలతో పెద్ద ఇంట్లో ఉండట కంటే సమాధానంతో ఎక్కడ ఉండాలి? చిన్న పూరి గుడిసెలు ఉండడం మేలు అన్నాడు. మిద్దె మీద అదే జస్ట్ పూరి గుడిసె అంటే పాకలు ఉండడం మంచిది అని చెప్పాడు. అలాగే సమాధానం లేకుండా చికెన్ బిర్యానీ కంటే, మటన్ బిర్యానీ కంటే సమాధానంతో ఆకుకూర ఉంటే, అందుకే ఈరోజు మాకు ఆకుకూర ఇచ్చారు మధ్యాహ్నం మీద. ఓకే, ఇప్పుడు రాత్రికి ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. పిల్లరా, ఏది ఏమైనా సరే ఎన్ని ఉన్నా సమాధానం లేకపోతే ఉండవలసిందేంటి? దేవుని గుర్చిన ఎక్కడైతే దైవ భయం ఉంటుందో అక్కడ తప్పకుండా సంరక్షణ ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, అక్కడ ప్రభు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ 128 కీర్తనలు అంటాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవళి వల్ల ఉండును, నీ పిల్లలు నీ భోజనం వల్ల చుట్టూ ఒలీవల మొక్కల వల్ల ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు కాదు నేను దీవించేది, యెహోవా నిన్ను, సియోనులో నుండి యెహోవా నిన్ను, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ వచనం చదివిన ప్రతిసారి కూడా నాకు గొప్ప ఆనందం అనిపిస్తుంది. ఏంటి తెలుసా? ఒక్కొక్కసారి మనం వీళ్ళ మీద వాళ్ళ మీద అనిస్తాం, ఈయన బట్టి నాకు రావాల్సిన మేలు రాకుండా, డబ్బు రావాల్సింది రాకుండా, ఓకే, అవకాశం రావాల్సింది రాకుండా ఈయన బట్టి ఆగిపోయిందని, పలానా వ్యక్తి అండి ఇలా చేశాడు, ఈయనండి ఆటంకపరిచేశాడు అంటాడు. నేను అంటాను, తూర్పు నుండి, పరము నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి రావాల్సిందంతా కూడా ఆగిపోని, కానీ అక్కడ పైనుండి వచ్చిన ఆశీర్వాదం ఎవరు ఆపలేరు. చెప్పళ్ళు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి.
హల్లెలూయా. ఈ పొలము ఆ గట్టు నుండి ఈ గట్టులో నుండి వాళ్ళు మొత్తం నీరు రాకుండా ఆపేసినా సరే పైనుండి ప్రభువుకని వర్షం పంపిస్తే ఆపగలిగిన వాడు ఎవరు? గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే, నీవు దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే సియోనులో నుండి యెహోవా నిన్ను, గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. అమ్మగారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా యెహోవా ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతునిగా, ఈ మిగిలిన అందరూ కూడా అసూయపడని ఏమవును ఏదైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దాన్ని ఎవ్వరు కూడా చెప్పండి చివరికి అపవాది కూడా ఆపలేడు ఆయనందు భక్తి కలిగి జీవిస్తే. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. దైవభక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేసిన యోసేపు జీవితంలో సాతానుడు ఎన్నెన్నో ప్రయత్నం చేసి తాడు పైకి వెళ్ళకూడదు, అభివృద్ధి చెందకూడదు, దీవించబడకూడదు, ఫలించకూడదు అని ప్రయత్నం చేసినా సరే అతడు తన్ను తాను కాపాడుకున్నందుకు దేవుడు పైనుండి ఆశీర్వదించాడు. దాన్ని ఎవరు ఆపగలిగారా? ఆపడానికి ఎవరి తరము? గట్టిగా స్తోత్రం దేవునికి, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియులారా, దైవ భక్తి కలిగి జీవించడం ద్వారా మీరు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారు ఉంటారు. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా అక్కడ, తండ్రి నీ చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చి భూమి మీద నీ నామమును నేను మహిమ పరిచితిని. సో దైవికంగా నా మాట ఏంటంటే, దైవికంగా మీరు భక్తి కలిగి జీవించాలి. అలాగ చేయటం ద్వారా దేవుడు తప్పకుండా వీళ్ళు ఆపేశారు వాళ్ళు ఆపేశారు కాదు, అక్కడ పలాని వ్యక్తి అడ్డగించేశారు కాదు, ఇక్కడ నువ్వు దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే ఎవడు నిన్ను ఆపలేరు. చెప్పాను కదా, సియోనులో నుండి ఆయన దీవిస్తే ఎవడు దాన్ని ఆపలేరు. వరద వస్తే ఎలాగొస్తుందండి? వీళ్ళు ఏదో చిన్న చిన్న గట్టులు కట్టేస్తారు వీళ్ళు, కానీ బలమైన వర్షం వస్తే గట్టులు కూడా ఏమవుద్ది? గట్టు మీద నుండి పొర్లి దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ రహస్యం తెలిసిన వాడు దయచేసి వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడద్దు. వీళ్ళ వల్ల ఆగిపోయింది, వాళ్ళ వల్ల మాకు మేలు కలగలేదు. నో 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 నో. మీరు దైవభక్తి కలిగి జీవించండి, దేవుని చేత నెరవేర్చండి. ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కేవలం ఈరోజు ఈ కుటుంబాన్ని మాత్రం కాదు నేను మాట్లాడేది, కూడిచ్చిన ప్రతి కుటుంబం కూడా ఆ విధంగా దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, నాకు ప్యాంట్ వేసుకోవడానికి కూడా ఉండేది కాదు. ప్యాంటు ఏ ప్యాంట్ అంటే కొత్త మంచి ప్యాంట్ కాదు, గోపాల ఉండేవాడు ఆయన తాను ప్యాంట్ వేసుకున్న తర్వాత చాలా కాలం అంత టైట్ ఎక్కువైపోయి తనకు సరిపోక షార్ట్ అయిపోతే ఆ పాతది ఒకటి ఉంచుంటే ఒకరోజు ఆ పాత తీస్తే ఆ పాతది తీసుకొచ్చి నేను సైజ్ చేసి వేసుకొని ఓహో ఏమి సంతోషమో నాకు. నిజం చెప్తున్నాను, నా బీరువా నిండా ఇప్పుడు డ్రెస్సులు ఉన్నాయి. ఏ రోజు ఏం వేసుకుంటున్నాడో తెలియదు, లాస్ట్ వారం ఏం వేసుకున్నాడో నాకు తెలియదు. నీవు దేవుని యందు భక్తి కలిగి జీవిస్తే దేవుడు తప్పకుండా నీ ప్రతి అవసరమైన తీరుస్తాడండి. దేవుని చిత్తము ఇలాగ నెరవేర్చడం ద్వారా మీరు తప్పకుండా భూమి యందు దీవించబడడం మాత్రం కాదు, దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. సెకండ్ థింగ్ నేను వివరించలేదు. రెండోదిగా, భూమి మీద ప్రతి కుటుంబ వ్యవస్థ ద్వారా ప్రభు చిత్తం నెరవేర్చడం ద్వారా దేవునిని మహిమ పరచాలి. సో మీరు ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు ఒక దైవికమైన కుటుంబం కాబట్టి, దైవభక్తి కలిగిన కుటుంబం కనుక మీ కుటుంబము ద్వారా కేవలము దేవునికి మహిమ మాత్రము కలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యెషయా గ్రంథములో 41వ అధ్యాయములో, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 7వ వచనము, 43వ అధ్యాయం 21వ వచనములో, నా నిమిత్తము నేను సృజించిన నరులను నా మనుషులను నా యొద్దకు రప్పించుము, వారు నన్ను మహిమపరచడానికి నేను వారిని నిర్మించానని ప్రభు లేఖనం రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేవుని చిత్తం నెరవేర్చబడాలి. రెండోది, కమాన్, దేవుని నామాన్ని మహిమపరచాలి. మనము కానీ అసహ్యంగా, హేయంగా, వంకర టింకరగా ప్రవర్తించమనుకోండి, తద్వారా దేవునికి ఎటువంటి మహిమ రాదు. అందుకంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అంటాడు, మిమ్మల్ని బట్టి కదా నా నామము అన్యజనులలో, మిమ్మల్ని బట్టి అనగా మీ ప్రవర్తనను బట్టి, మిమ్మల్ని బట్టి అనగా మీ నడవడిని బట్టి, మిమ్మల్ని బట్టి అనగా మీ మాటల తీరును బట్టి, మీరు సరిగా ఉండటం లేదు కాబట్టి, క్షమించమంటే క్షమించడం లేదు కాబట్టి,
మిమ్మల్ని బట్టిన నామం అవమానపరచబడుతుంది. కానీ దేవుని నామం మహిమపరచబడాలంటే ప్రభువు వాక్యానికి మనం లోబడాలి. ప్రభుకి స్తోత్రం. ప్రభు చిత్తానికి ప్రభు చిత్తానికి లోబడాలి. ప్రభు వాక్యానికి లోబడాలి. ప్రభు ఏమి చెప్తే అది మనం చేయాలంతే. అలాగూ చేయగలిగినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందండి. ప్రభుకి స్తోత్రం. ఈ మహిమ కలిగిన పరిచర్యలు వెళుతున్నప్పుడు దైవజనులు ఇంతకుముందు జ్ఞాపకం చేసినట్టుగా వన్ థింగ్ ఇస్ ష్యూర్, సేవ అంటే మామూలు విషయం కాదు. సేవ అన్న వెంటనే అది ఒక యుద్ధరంగం. ఎవరికి? చీకటి సంబంధమైన రాజ్యముకును వెలుగు సంబంధమైన రాజ్యానికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధము. కనుక ఈ పోరాటములో చాలామంది దైవసేవకులు శ్రద్ధగా వినండి, నేను త్వరగా ముగిస్తాను. దైవజనులందరూ శ్రద్ధగా వినండి. ఎందుకు నాకు ఇలాగ జరుగుతున్నా అని అంటున్న ప్రతి ఒక్క దైవజనులు శ్రద్ధగా వినండి. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అంటున్న దైవజనులందరూ శ్రద్ధగా వినండి. మీరు యుద్ధరంగంలో ఉన్నారు, అందుకే శత్రువు మీ మీద దాడి చేస్తున్నారు. ఈ లోపల ఈ సత్యం తెలియకుండా చాలామంది విశ్వాసం లేకుండా ఈ పాస్టర్ గారికి ఎక్కడ దాడి చేశాడు సాతానుడు? మొదట పాస్టర్ గారి మీద దాడి చేస్తాడు. పాస్టర్ గారు తను కాపాడుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరి మీద దాడి చేస్తాడు? తన భార్య మీదకి దాడి చేస్తాడు. తన భార్య కూడా కాపాడుకుంది అనుకోండి, ఎవరి మీద దాడి చేస్తాడు? పిల్లల మీద దాడి చేస్తాడు. ఈ లోపల ఊరిలో అందరూ కూడా తన పిల్లాకా కాసే భోలు కరు దిగిపోరునే ఏ కోణ సేవ కొరవో అని వీళ్ళు అంటారు. కానీ ఎవరు దాడి చేస్తున్నారో వారికి తెలియదు, అమాయకులు. ఈ సత్యం కానీ తెలిస్తే, ఎవరి మూలంగా అది జరుగుతుందో అనే విషయం తెలిస్తే, నేను మరలా చెప్తున్నాను, యుద్ధరంగంలో ఉన్నారు కాబట్టి వాడు దాడి చేస్తున్నాడు. ఒకవేళ అది కుటుంబ వ్యవస్థలో దాడి చేస్తూ వాళ్ళకి చిన్న భిన్నంగా చేయడానికి ప్రయత్నం చేశాడు. నంబర్ 1. అది జరగలేదు అనుకోండి, వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. 3 తీసుకొస్తాడు. శరీరాశ, నేత్రాశ, వీటిని తీసుకొచ్చి దాడి చేస్తాడు. తన అస్త్రాలు అవే, తన ఆయుధాలు అవే. వీటి ద్వారా దాడి చేసినప్పుడు ఒకవేళ నువ్వు స్థిరంగా ఉన్నావు అనుకో, భార్య మీద దాడి చేస్తాడు. మీరు ఇరువురు బాగానే ఉన్నారు అనుకోండి, బిడ్డల మీద. అందుకే చాలామంది పాస్టర్ లెక్క పిల్లలకు ప్రవర్తన కొద్దిగా వంకరటింకర కనబడిన వెంటనే ఈ పాస్టర్ గారు సరిగా వారి పిల్లలకి సరిగా నేర్పించలేకపోతున్నాడు. అసలు ఏంటండి పాస్టర్, మీకేం తెలుసు? ఎక్కడ ఏం జరుగుతుంది ఏమి తెలుసు మీకు? నేను అనుభవపూర్వకంగా మాట చెప్తున్నా. కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది ఇలా మాట్లాడతారు. ఏమని? మనం మాదిరిగా ఉంటే మన పిల్లలు కూడా అవునా కదా? ఎంతమంది అవునంటున్నారు దీనికి? కానీ నేను నా జీవితంలో పరిచయంలో చాలామంది దైవ సేవకుల కుటుంబ జీవితం చూశాను. దైవజనులు చూస్తే ఎంతో దైవ భక్తి కలిగి స్థిరంగా కష్టంగా నిఖచ్చితంగా వాళ్ళు జీవిస్తుంటే వారి బిడ్డల పరిస్థితి మాత్రం దానికంటే భిన్నంగా. వీళ్ళు చూస్తే అద్భుతమైన ప్రార్థన పరులుగా ఉన్నప్పుడు వారి పరిస్థితి చూస్తే ప్రార్థన సమయం కేవలం 55 మినిట్స్లో వాళ్ళు ముగించేస్తున్నారు. వీళ్ళేమో వాక్య పరిచయ దేవుని సేవ చేయాలని ఆసక్తి ఉంటే వీరేమో లోకంకి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు పాస్టర్లు కానీ దైవజనులు ఇప్పుడు మాదిరిగా లేరా? ఎవడు చెప్పాడు నీకు? మాదిరి అనే పదం అవసరము, కానీ కేవలం వారు మాదిరి ఉంటేనే జరుగుతుందని కాదు. శత్రువు వారి మీద, మరలమల్లి చెప్తున్నా, శత్రువు వారి మీద దాడి చేస్తున్న నువ్వు దైవ జ్ఞానము కలిగిన వాడైతే నేను చెప్తున్న మాట నీకు అర్థమవుద్ది. లేకపోతే ఈ దైవ సేవకుల మీదే నువ్వు నేరారోపణ చేస్తావు. వీడు సరిగ్గా నేర్పించలేదు, వీడు సరిగ్గా చేసుకోలేదు, సరిగ్గా మాదిరి చూపించలేకపోయాడు. బహుశా ఈయనకి ప్రార్థన జీవితం లేదేమో, ఈయన భక్తి కలిగి జీవించడం లేదేమో. అనవసరంగా దైవ సేవకుల మీద దయచేసి అన్నాడు ఎవరు కూడా మాట్లాడొద్దని ప్రభు పేట మీకు బ్రతమాలుకుంటున్నాను, నా చేతులు జోడించి బ్రతమాలుకుంటున్నా. సో శత్రువు చేసిన దాడిలో నేను మళ్ళీ వస్తున్నాను, ఫిజికల్గా దాడి పెడతాడు. ఆ దాడియే ఇది. తన శరీరం మీద ఇన్నిసార్లు మెడిసిన్ యూజ్ చేస్తున్నా సరే అసలు ఎందుకు బాగవట్లే? మీరేమనుకుంటున్నారు? ఏదో వాళ్ళు చెప్తారు వైద్యులు ఏమని ఏమని. నేనంటాను ఇది వైద్యుల పని కానే కాదు. శత్రువు చేస్తున్న దాడి కాబట్టి ఇది కేవలం ప్రార్థన ద్వారా మాత్రము కార్యం జరుగుతుంది. ప్రార్థన ద్వారా మాత్రం మన శత్రువును జయించగలమండి. కాబట్టి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది కాదు, దేవుని సేవలో ఉన్నావు కాబట్టి శత్రువు కుటుంబం మీద దాడి చేస్తున్నాడు. అది జ్ఞాపకం చేసుకో. అందుకే నీకు దేవుని కాపుదల అవసరం. సంఘం శ్రద్ధగా వినండి, ప్రతి ఒక్క విశ్వాసులు శ్రద్ధగా వినండి. దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కనుక
మీరందరూ దేవుని సేవకుల కొరకు కమాన్ మీరు ప్రార్థన చేయాలి, దైవజనుల కొరకు. మా పాస్టర్ గారి గురించి ఒక మాట చెప్పారు. ఎప్పుడు చూసినా అందరూ పాస్టర్ గారు, ప్రభువా మా దాసు మీ సేవకుడిని, ప్రభువా మా దైవజనుల్ని బలంగా అభిషేకించి శక్తివంతంగా వాడుకోమంటే దేవుడు అలాగే వాడుకుంటున్నాడు. పాలగారికి, మామి పాలారి అయ్యగారిని బలంగా వాడుకుంటున్నారు. సడన్గా పాస్టర్ గారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన వెంటనే ఇప్పుడు సంఘం అంతా కూడా చాలా తడబడిపోయి, అమ్మో పాస్టర్ గారికి పరిస్థితి ఇలా జరిగిందని చెప్పేసి ఆ తర్వాత దేనికోసం ప్రార్థన ఇప్పుడు చేస్తున్నారు? అనారోగ్యంలో ఉన్నారు కాబట్టి ప్రభు ఆరోగ్యం దయచే, ప్రభుని స్వస్థత దయచేయమని ప్రార్థన చేశారు. స్వస్థపరిచి యెహోవా రాఫా దేవుడు అని స్వస్థపరిచాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా మట్టుకు నాకు కూడా నమ్మకం లేదు అసలు అతని పక్కన ఉండ పరిచయం చేయగలిగిన కృప ప్రభువు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను తన పక్కన నిలబడి ఉండి చూసిన పరిస్థితిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మరలా నిలిచి ఉండరేమో అని నేను అనుకున్నా. కానీ నమ్మదగిన దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ప్రార్థన చేస్తే నీకు కూడా దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు. ఎవరు ప్రార్థన చేయాలి? హలో, సంఘము ప్రార్థన చేయాలి. కానీ ఇంతకుముందు దేని కొరకు ప్రార్థన చేశారు వాళ్ళు? ప్రభువా మీ దాసుని బలమైన అభిషేకంతో నింపి, ప్రభువా మా పట్టణంలో వాడుకో, మా రాష్ట్రంలో వాడుకో, ప్రభువా మా దేశంలో, అలాగే వాడుకున్నాడు దేవుడు. కానీ శారీరకమైన ఆరోగ్యం విషయంలో ఎవరు ప్రార్థన చేయలే. ఆ తర్వాత తన భార్య మీద దాడి చేశాడు. ఎవరు? శత్రువు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? శ్రద్ధగా వినండి. దైవజనుల కొరకు మాత్రము కాదు, దైవజనుని యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి. మీరు చేశారా? పాస్టర్ గారు పిల్లలు ఇలాగ ఉన్నారని చెప్తున్నా ప్రతి ఒక్కరు వినండి. పాస్టర్ గారు పిల్లల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేసి మాట్లాడు. నీవు ప్రార్థన చేయకుండా మాట్లాడుతున్నావంటే జాగ్రత్త. వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయి. ఎందుకంటే దైవజనులు మీకోసం ఇంక మాత్రం కాదు, ప్రతి కుటుంబము కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మరి నువ్వు ప్రార్థన చేయాలో చేయకూడదా? దైవజనుల కొరకు ప్రార్థన చేయి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయి, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఓకే, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. నేనప్పుడు సంఘంలో కొంతమంది ప్రార్థన పనులు చెప్పాను. ఒరే బాబు, ఎప్పుడు చూసినా ఆత్మ సంబంధం అన్నది కావాలి కావాలి కావాలి, ప్రభు వాడుకోవాలి. కానీ వారికి ఆరోగ్యం కూడా అవసరం కదా. ఆరోగ్యం ఉంటే కదా సేవ చేస్తారు. మూడో కోణంలో దాడి చేస్తాడేంటి తెలుసా? ఇవన్నీ బాగానే ఉన్నదంటే ఇందులో దాడి చేస్తాడు. హలో, ఇందులో ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థలో దాడి చేస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడు నా ప్రతి అవసరము తన మహిమైశ్వర్యము చొప్పున, క్రీస్తు యేసును మహిమైశ్వర్యం చొప్పున ఆయన ప్రతి అవసరము నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళరా దేవుని మీద ఆధారపడి జీవించడం ద్వారా వీళ్ళ కోసం వాళ్ళ ముందు ఎవరి ముందు మనం నిలవాల్సిన పనే లేదు. ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాం కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి కొద్దిగా ఏమని సాయం చేస్తానేమో. నో నో నో. పిలిచిన వాడు ఎవరు? పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మన ప్రతి అవసరం. నా జీవితంలో, పరిచయ జీవితంలో నాకు కేవలం మా పాస్టర్ గారు 200 మాత్రము కానుకలు ఇచ్చేవారు. 200 మాత్రం కానుక ఇచ్చేవారు. 200లో 170 రూపాయలు ఇంటి అద్దె. హలో, 200 రూపాయలు 170 రూపాయలు ఇంటి అద్దె. ఆ 200లో 20 రూపాయలు దశమ భాగం. ఎంత మిగిలింది చెప్పండి? ఎంత మిగిలింది? మేము మామూలుగా చెప్తా. 200లో 170 రూపాయలు తీసేస్తే 30 రూపాయలు మిగిలింది. ఆ 30 రూపాయలు కూడా 200కి మనం దశమ భాగం తీయాలి కదా. మీకే దశమ భాగం అని నేను నేర్పించడం కాదు, నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ప్రభు సముఖంలో ఉండి నిలబడి చెప్తున్నాను. ఇప్పటి వరకు దశమ భాగము దేవునిది, దేవునికి ఇస్తున్నాను. సో 20 రూపాయలు దశమ భాగం ఇచ్చేసి ఎంత ఉంది? 10 రూపాయలు ఇక్కడ మెయింటైన్ చేసి చూసుకో, ఫ్యామిలీ మెయింటైన్ చేసుకో, ఎలాగుంటుంది. కానీ నేను చెప్తున్నాను, నమ్మదగిన దేవుడు నా ప్రతి అవసరమైన తీర్చాడు. ఆయన తీర్చును కాదు, ఆయన తీర్చుచూ వచ్చాడు ఆయన ఇప్పటి వరకు. అండ్ మరో విషయం చెప్తున్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలే, మాకు కొద్దిగా ఈ స్థాయి ఉంది, ఇలాగుంది సాహిత్యమని. నెవర్ నెవర్. ఎందుకు తెలుసా?
పిలిచిన దేవుడు. చెప్పాలి అందరూ, పిలిచిన దేవుడు. గట్టిగా చెప్పాలి, పిలిచిన దేవుడు. ఆయన మన ప్రతి అవసరమాన్ని తీరుస్తాడు. దానికి నేను సాక్షి. నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. సో అందుకే ఆర్థిక వ్యవస్థలో వాడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్ని కోణములు వాడు దాడి ప్రయత్నం చేసినా మనకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనకు సహాయము. ఆయన ఇచ్చిన వాగ్దానం అని తెలుసా? నేను నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడును. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, వెలపెట్టి నన్ను కొనుక్కున్నాను, నీవు నా సొత్తు. గట్టిగా సోదరం చెప్పాలి. కనుక నువ్వు జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు అది నిన్ను కాల్చా. ఎందుకు తెలుసా? నేను నీకు తోడై. చెప్పలు కొట్టు గట్టిగా స్తోత్రం చెప్పదేమోనికే. హల్లెలూయా. సో రాబో సంవత్సరాలు, రాబో కాలాల్లో పరిచర్యలో ఆ దేవుడు మీకు తోడే ఉండి మీకు ఆరోగ్యమును, సుఖ సౌఖ్యమును ప్రభు అనుగ్రహించి, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపరిచి, నమ్మకస్తులను, విశ్వాసులను ప్రభు నీకు సహకారముగా అందించి, దేవునికి స్తోత్రం, మీ ప్రతి అవసరమును ఆయన సమృద్ధిగా తీర్చి అంతవరకు ఆయన నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు దీవించును గాక. అందరికీ వందనాలు.